All of you students, I am T. Rupavali, lecturer in physics, SKSD Mahila Kalashala Tanuku. Third semester, paper 3 optics, third unit diffraction. Today topic is Fraunhofer diffraction by a double slit. Fraunhofer diffraction by a double slit. ఇది ఆల్రెడీ సింగిల్ స్లిట్ మనం ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్లో మనం ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసామో అసలు ఏంటి ఇక్కడ P1 దగ్గర సింగిల్ స్లిట్లో P1 దగ్గర మాత్రమే మనం మ్యాక్సిమానా మినిమానా అది ఆ కండిషన్ అనేది మనం చెప్పడం. సెంట్రల్ మ్యాక్సిమా ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ మ్యాక్సిమా అని చెప్పి ఎలా చెప్పాము సింగిల్ స్లిట్లో సేమ్ ప్రొసీజర్, కాకపోతే ఇక్కడ మనం అక్కడ యూజింగ్ ఓన్లీ సింగిల్ స్లిట్ యూజింగ్ దిస్ అంటే ఇక్కడ మటుకు ఓన్లీ డబుల్ స్లిట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే స్లిట్లు రెండు ఉంటాయి అంతే. ఓకే, సోర్స్ అంటే ఏమీ లేదు, జంట చీలికలో ఫ్రాన్హోఫర్ వివర్తనం గురించి మనం ఇక్కడ మొత్తం పూర్తిగా చర్చించుకుంటాం. అంటే అది ఏక చీలికలో వచ్చేసరికి ఏమవుతుందంటే అంటే ఒంటి చీలికలో ఏమవుతుంది డైరెక్ట్గా ఇమేజ్ అంటే సెంటర్ స్క్రీన్ అనమాట XY స్క్రీన్ మీద మనం ఏమవుతుంది స్క్రీన్ మీద సెంట్రల్ది మ్యాక్సిమా అవుతుంది. P1 అనేది P2 అనేది ఎయిదర్ సైడ్ ఆఫ్ ది సెకండరీ మ్యాక్సిమా సెకండరీ మినిమా వచ్చి సెకండరీ మ్యాక్సిమా అవుతుందని చెప్పేసి మళ్ళీ కండిషన్లో మనం P1 దగ్గర మ్యాక్సిమానా మినిమా రెండింటికి మనం రాసుకున్నాం. అలాగే సేమ్ ప్రొసీజర్ చూడండి ఒకసారి. ABCD అనేది అంటే ఇక్కడ ఏం లేదు, ఒక సోర్స్ ఆఫ్ లైట్ లైక్ ప్యారలల్ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ అంటే ఏంటి, ఒక ప్యారలల్ బీమ్ కింద వచ్చేటట్టు కాన్వెక్స్ లెన్స్ మీద మోనోక్రోమాటిక్ లైట్ పాస్ అయ్యేటట్టు చేసి మనం ఏం చేస్తున్నాం అక్కడ ప్యారలల్గా వచ్చేటట్టు దీన్ని చేస్తున్నాం. అంటే ద మోనోక్రోమాటిక్ లైట్ వేవ్ లెంత్ ఎలా ఉండాలి, లాంబ్డా వేవ్ లెంత్ బి ఇన్సిడెంట్ నార్మల్లీ దేని మీద నార్మల్లీ ఇన్సిడెంట్ అవ్వాలి ఏబి అని అంటే ఏబి S1 S2 అనే స్లిట్స్ రెండింటి మీద నార్మల్లీ అపాన్ ద టూ స్లిట్స్ ఇన్సిడెంట్ నార్మల్గా ఇన్సిడెంట్ అయ్యేటట్టు మనం ఈ టూ స్లిట్స్ మీద పడేటట్టు అపాన్ ద టూ స్లిట్స్ మీద పడేటట్టు చేయాలి. ద లైట్ డైఫ్రాక్టెడ్ ఫ్రమ్ దీస్ స్లిట్స్ ఈజ్ ఫోకస్డ్ బై ఎ లెన్స్ ఆన్ ద స్క్రీన్ XY. అంటే ఈ లైట్ డైఫ్రాక్ట్ అయిన లైట్ అంతా కూడా దేని మీద ఫోకస్ అయ్యేటట్టు XY స్క్రీన్ మీద పడేటట్టు మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. ఫోకల్ ప్లేన్ ఆఫ్ ది లెన్స్ ద డైఫ్రాక్టెడ్ టూ స్లిట్స్ కంబైన్ ద డైఫ్రాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ఫరెన్స్. మనకు తెలుసుగా టూ స్లిట్స్ కూడా కోహరెంట్ స్లిట్స్ కింద కోహరెంట్ సోర్సెస్ కింద పనిచేస్తాయి. దేంట్లో కండిషన్ అది సేమ్ వేవ్ లెంత్ సేమ్ యాంప్లిట్యూడ్ సేమ్ టైంకి మనకి వస్తే దాన్ని మనం ఏ కండిషన్కి వస్తుంది అది ఇంటర్మీడియట్ కండిషన్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్లోకి వస్తుంది. ఆ ఇంటర్ఫరెన్స్ లైట్లో మనకి కోహరెంట్ సోర్సెస్ ఇక్కడ S1 S2 రెండు కూడా కోహరెంట్ సోర్సెస్ కింద యాక్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాం టూ స్లిట్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ డైఫ్రాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ఫరెన్స్. అంటే ఏంటి వ్యతీకరణం ఇక్కడ మనకి ఫామ్ అవుతుంది అనమాట. వివర్తనంతో పాటు వ్యతీకరణం రెండింటి కాంబినేషన్ టూ స్లిట్స్ ద్వారా రెండు కూడా మనకి ఇక్కడ ఫామ్ అవుతుందని చెప్తున్నాం. ద ప్యాటర్న్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ ద డైఫ్రాక్షన్ ప్యాటర్న్ డ్యూ టు సింగిల్ స్లిట్. అంటే ఏం లేదు, ఒక్కొక్క స్లిట్ ఒక్కొక్క సింగిల్ స్లిట్ కింద యాక్ట్ అవుతుంది. సింగిల్ స్లిట్ ఆన్ విచ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఈజ్ సూపరింపోజ్. ఏం లేదు, ఒక్కొక్క స్లిట్ ఒక్కొక్క సింగిల్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ కింద యాక్ట్ అయితే ఈ S1 S2 స్లిట్ల ద్వారా ఇంటర్ఫరెన్స్ కూడా మనకి ఫామ్ అవుతుంది. రెండు కూడా ఇంపోజ్ అయ్యి మనకి స్క్రీన్ మీద మనకి వ్యూ అనేది కనబడుతుందని చెప్తున్నారు. ద ప్లేన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ ఈజ్ ఇన్సిడెంట్ నార్మల్లీ. ఇక్కడ నార్మల్గా ఇన్సిడెంట్ అవడం వల్ల ఈ ప్లేన్ అండ్ బోత్ స్లిట్స్ మీద ఆల్ పాయింట్స్ విత్ ఇన్ ద స్లిట్స్ బికమ్ ద సోర్స్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్స్. మనకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం సింగిల్ స్లిట్లో మనకి ఇక్కడ ఏంటి ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి వచ్చేవి ఏంటి మోనోక్రోమాటిక్ లైట్ నుంచి వచ్చే ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ నార్మల్గా ఇక్కడ టూ స్లిట్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఏమవుతుంది బోత్ స్లిట్స్ ఆర్ ఆల్ పాయింట్స్ ఇక్కడున్న పాయింట్స్ ఉంటాయి. మొన్న సింగిల్ స్లిట్లో చూడండి డాట్స్ అంటే రెడ్ కలర్ డాట్స్ కనబడుతున్నప్పుడు ఒక్కొక్క వేవ్ ఫ్రంట్ మనకి ఇక్కడ సెకండరీ వేవ్లెట్స్ కింద ట్రావెల్ అవుతుందని మనం మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను వేవ్లెట్స్ అంటే ఏంటి అనేది. ఇక్కడ S1 అంటే ఏమీ లేదు, AB అనేది ఆ విత్
CD. ఈ రెండింటి మధ్య గ్యాప్ని ఏమంటామంటే ఒపాక్యూ యొక్క డిస్టెన్స్ని E+D అంటాం అనమాట. ఇక్కడున్న డిఫ్లెక్షన్ యాంగిల్ తీటా అనుకుంటాం. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. చూడండి ఒకసారి ఇప్పుడు both slits, all points within the slits become the source of secondary wavelets which travels in all directions. తెలుసుగా సెకండరీ వేవ్లెట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ట్రావెల్ అవుతాయి. ఇక్కడ మనం ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలంటే సెకండరీ వేవ్లెట్ ట్రావెలింగ్ ద డైరెక్షన్ ఇన్సిడెంట్ లైట్ కమ్ టు ఏ ఫోకస్ P0. అంటే ఏంటి, డైరెక్ట్గా P0 దగ్గర ఫోకస్ అవుతుంది. సెంట్రల్ పాయింట్ ఎప్పుడో ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది కదా మనకి తెలిసిన పాయింట్. వైల్ సెకండరీ వేవ్లెట్ ట్రావెలింగ్ ద డైరెక్షన్, సేమ్ సెకండరీ వేవ్లెట్స్ ట్రావెల్ అయ్యి తీటా యాంగిల్ తోటి డిఫ్లెక్షన్ అంటే తీటా యాంగిల్ తోటి ఇన్సిడెంట్ డైరెక్షన్స్ కమ్ టు ద ఫోకస్ P1. ఫస్ట్ ఏంటి, సెకండరీ వేవ్ ట్రావెలింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ కమ్ టు ఫోకస్ అట్ ఏ పాయింట్ P0 అయితే సెకండరీ వేవ్లెట్స్ ఫస్ట్ సెకండరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ సెకండరీ వేవ్లెట్స్ ఏమవుతుంది, సెకండరీ వేవ్లెట్స్ ట్రావెలింగ్ ద డైరెక్షన్ ఇన్సిడెంట్ లైట్ మేక్ అన్ యాంగిల్ theta, ఇన్సిడెంట్ డైరెక్షన్స్ కమ్ టు ఏ ఫోకస్ P0 దగ్గర ఏమో సెకండరీ వేవ్స్ ట్రావెల్ అయితే P1 దగ్గర సెకండరీ వేవ్లెట్స్ తీటా యాంగిల్ చేస్తూ ఇన్సిడెంట్ అవుతుంది స్క్రీన్ మీద మనకి. ఇప్పుడు ఇక్కడ అకార్డింగ్ టు జనరల్ థియరీ మనకి ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు థియరీ ద డైఫ్రాక్షన్ అంటే సింగిల్ స్లిట్. మీకు ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది కదా. దీనివల్ల ఏంటి, సెకండరీ వేవ్లెట్స్ ద్వారా వచ్చేదేమో P1 అయితే సెకండరీ వేవ్స్ ద్వారా ట్రావెల్ అయిందేమో P0 అనమాట. అకార్డింగ్ టు ద థియరీ డైఫ్రాక్షన్ అంటే సింగిల్ స్లిట్. ఇక్కడ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్, ఇలా నెంబర్ ఆఫ్ సెకండరీ వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయి కదా, అలా సెకండరీ వేవ్లెట్స్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక్కొక్క వేవ్ ఒక్కొక్క యాంప్లిట్యూడ్తో ట్రావెల్ అవుతుందని మనం సింగిల్ స్లిట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక్కొక్క వేవ్ ఒక్కొక్క యాంప్లిట్యూడ్ తోటి మనకి ట్రావెల్ అవుతుంది. మరి వాటన్నిటి యొక్క రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ గురించి మాట్లాడాలి కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు ఆ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ గురించి చెప్తున్నప్పుడు చూడండి ఒకసారి. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. థియరీ దగ్గరికి వెళ్ళినట్లయితే చూడండి, ఇప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అన్నాను కదా, ఆల్ వేవ్లెట్స్ డైఫ్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ స్లిట్ డైరెక్షన్ ఎంత తీటా డైరెక్షన్ ఉంది కదా, స్లిట్ ఇన్ ద డైరెక్షన్ తీటా ఇస్ గివెన్ బై కదా, అవునా. అప్పుడు పాత్ డిఫరెన్స్ చూసుకోవాలి. దేనికి మధ్య మీకు తెలియాలంటే చూడండి ఒకసారి చూపిస్తాను. దేనికి మధ్య 2 రేస్ మధ్య పాత్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న 2 రేస్. ఓకే, ఇప్పుడు ఆ 2 రేస్ మధ్య పాత్ డిఫరెన్స్ అంటే చూడండి ఒకసారి, ఇది AB అనమాట. ఇక్కడ నుంచి S1 స్లిట్ యొక్క విడ్త్, ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఇది K అని చెప్పుకున్నాం కదా, ఆ ప్లేస్లోనే మనం ఇక్కడ E అని అంటే DK ఉంది కదా, ఇక్కడ మనకి డెరివేషన్లో ఈతో నేను ఇక్కడ నోట్ చేశాను కాబట్టి E అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ E, ఓకే, ఈతో డినోట్ చేశాను కాబట్టి ఈతో మీకు అర్థమైంది కదా. ఈ 2 రేస్ మధ్య డిఫరెన్స్ గురించి మనం మాట్లాడతాం అనమాట. ఇక్కడ పాత్ డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్ రాసుకుంటాము. చూడండి ఒకసారి, చూడండి థియరీ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 డైఫ్రాక్టెడ్ రేస్ DE అంటే నార్మల్ డ్రాన్ కదా, మనకి 2 రేస్ మధ్య ఉన్న నార్మల్ డ్రానే కదా, దాన్ని అప్పుడు DE ఈజ్ ఈక్వల్ టు D+E ఇంటూ సైన్ తీటా. తెలుసు కదా, పాత్ డిఫరెన్స్ అంటే విడ్త్ ఆఫ్ ది స్లిట్ ఇంటూ యాంగిల్ తీటా ఎంత యాంగిల్ చేస్తుంది అదే కదా మనం మాట్లాడుకున్న సింగిల్ స్లిట్లో. DE ఈజ్ ఈక్వల్ టు D+E ఇంటూ సైన్ తీటా. ఆటోమేటిక్గా ఇక్కడ DEని ఎలా రాసుకున్నాం అనేది కూడా ఆ ట్రయాంగిల్ నుంచి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు DE ప్లస్ D/E. దేర్ఫోర్ DE ఈజ్ ఈక్వల్ టు D+E ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. ఓకే, నెక్స్ట్ పాత్ డిఫరెన్స్తో పాటు నెక్స్ట్ ఇంకేం చెప్పుకోవాలి, మనకి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ రావాలంటే పాత్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 డైఫ్రాక్టెడ్ రేస్. దాన్ని దేంతో చెప్తామంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. దేర్ఫోర్ 2π/λ ఇంటూ D ప్లస్ సైన్ తీటా. కానీ ఇక్కడ మనకి కన్సిడర్ 2 స్లిట్స్ ఆర్ కోహరెంట్ సోర్సెస్ అని మాట్లాడుకున్నాం. ఈచ్ స్లిట్ సెండింగ్ ద వేవ్ లెంత్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఏమని మాట్లాడుకున్నాం సింగిల్ స్లిట్లో కూడా, A sin α/α అని. ఓకే, ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అట్ P1 దగ్గర లాగా రిజల్టెంట్ ఎంత ఉంటుంది యాంప్లిట్యూడ్ అంటే డ్యూ టు
2 slits can be obtained by parallelogram law of vector. అక్కడ వెక్టార్ ఎడిషన్ యూజ్ చేసాం సింగిల్ స్లిట్లో, ఎందుకంటే సింగిల్ స్లిట్ కాబట్టి. ఇక్కడ ప్యారలలోగ్రామ్ అంటే 2 స్లిట్స్ కాంబినేషన్ కాబట్టి ప్యారలలోగ్రామ్ లాగా ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఓఏ ఓబి అంటే ఇక్కడ ప్యారలలోగ్రామ్కి మీకు ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఒక్కొక్క వేవ్లెట్ యొక్క యాంప్లిట్యూడ్తో చెబుతూ ఇక్కడ మనకి ఏబి స్లిట్ నుంచి ఒక స్లిట్ గురించి చెప్తే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ మొత్తం చెప్పినట్టే కదా, ఓకేనా. దేర్ఫోర్ ఓఏ ఏబి. ఇప్పుడు ఇక్కడ దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏ సైన్ ఆల్ఫా, దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏ సైన్ ఆల్ఫా కదా. ఇక్కడ డెల్టా డిఫ్లెక్షన్స్ జరిగిందమ్మా ఏబి అనే స్లిట్లో నుంచి. ఇక్కడ ఏ సైన్ ఆల్ఫా ఏ సైన్ ఆల్ఫా వాటి యొక్క రిజల్టెంట్ ఇక్కడ ఏంటి ఆర్ అనేది రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఇదనమాట. దేర్ఫోర్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే ఏమీ లేదు యాంప్లిట్యూడ్ ఏ సైన్ స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ అది అనమాట. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ ప్యారలలోగ్రామ్ వెక్టర్ ఎడిషన్ ప్రకారం ఫామ్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇదంతా కూడా ఫామ్ గుర్తుపెట్టుకోవాలి, ఓకే. ఓఏ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ 2OA ఏబీ కాస్ స్క్వేర్ అనేది ఫార్ములా ప్యారలలోగ్రామ్ది. దేర్ఫోర్ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా, ఓఏ అంటే ఏంటి ఇక్కడ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్, ఏబీ అంటే ఏంటి ఇక్కడ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్, 2OA అంటే ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా, ఏబీ అంటే ఏ సైన్ ఆల్ఫా ఆల్ఫా ఇవన్నీ ఇంటూ కాస్ డెల్టా. దేర్ఫోర్ 2 ఇంటూ ఇది అంతా ఏం లేదు 2 2 సార్లు ఉన్నది కాబట్టి 2A సైన్ స్క్వేర్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 2A సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ కాస్ డెల్టా, ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ ఈ ఆర్ స్క్వేర్ని మనం ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇంకా ఉంది డెరివేషన్, ఇంకా ఉంది, ఇంకా అవ్వలేదు, ఓకే. దేర్ఫోర్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2A స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా కామన్ తీసేసాం అనమాట. 2A స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా అనేది కామన్ తీసేసాం. 2A స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫాని మనం ఇక్కడ ఇప్పుడు చూడండి ఒకసారి. 2A స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 2 కాస్ స్క్వేర్ డెల్టా బై 2 ఇక్కడ ఫార్ములా అనమాట. 1 ప్లస్ కాస్ డెల్టాకి ఫార్ములా 1 ప్లస్ కాస్ థీటాకి 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 ఫార్మ్ ఉన్నట్టు ఇక్కడ మనకి 1 ప్లస్ కాస్ డెల్టాకి ఇక్కడ థీటా ప్లస్లో డెల్టా ఉంది కాబట్టి డెల్టా బై 2. దేర్ఫోర్ 4 అంటే ఈ 2 ఏమవుతుంది 4A స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ డెల్టా అనగానే మనకి ఏంటి 2π బై లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా కదా. మనకి ఫేజ్ డిఫరెన్స్ ఏమొచ్చింది 2π బై లాంబ్డా కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. ఇక్కడ 2 కింద 2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయింది. దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు ఐ అంటేనే ఆర్ స్క్వేర్ అంటే ఏంటి యాంప్లిట్యూడ్ స్క్వేర్ అంటే ఐ కదా, ఇంటెన్సిటీ కదా. మరి ఇదంతా ఏంటంటే ఇంటెన్సిటీ. I ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ 4A స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ కాస్ స్క్వేర్. దీన్ని అంతటిని ఏమనుకుంటున్నామంటే బీటా అనుకుంటున్నాం. దేన్ని 2 క్యాన్సిల్ పై బై లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటాని బీటా అనుకుంటున్నాం. ఇక్కడ రాసాం పై కాదు, ఇక్కడ 2 ఉండదు, ఓకే. పై బై లాంబ్డా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటాని ఏం చెప్పుకున్నాం బీటా అనుకుంటున్నాం. దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4I0 ఏ స్క్వేర్ని I0 అనుకుంటున్నాం. సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ కాస్ స్క్వేర్ బీటా. దేర్ఫోర్ అర్థమైంది కదా ఇక్కడ మీకు కాస్ స్క్వేర్ బీటాని అంటే ఏ స్క్వేర్ I0 అనుకుంటున్నాం అనమాట. I0 అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ థియరీ ఇక్కడికి ఇంటెన్సిటీ అనేది మనం చెప్పడం జరిగింది. ఇంటెన్సిటీ చెప్పే ముందు మనకి ఇక్కడ థియరీ ప్రకారం ఇక్కడ మనకి ఇంటెన్సిటీ వచ్చేసింది కదా. ఇంటెన్సిటీ అంటే దేని యొక్క ఇంటెన్సిటీ మోనోక్రోమాటిక్ లైట్ 2 స్లిట్స్ ద్వారా మనకి ఆ XY స్క్రీన్ మీద ఏ విధంగా ఇంపోజ్ అయ్యి అంటే ఏ విధంగా వ్యూ అనేది మనకి కనిపించింది. అప్పుడు ఇంటెన్సిటీ ఎలా ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంది అనమాట. కానీ మనకి 2 స్లిట్స్ కదా ఇక్కడ, ఆ 2 స్లిట్స్కి ఇంటెన్సిటీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంది ఎలా మనకి వచ్చింది అనే దానికి చిన్న ఇక్కడ మనకి చూడండి గ్రాఫ్ రూపంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంటెన్సిటీ అంటే తీవ్రత, కాంతి యొక్క తీవ్రత అనమాట. ఆ తీవ్రత S1 జనకం నుంచి S2 జనకం నుంచి మనకి బయటికి వ్యతికరణము అండ్ వివర్తనం ద్వారా రెండిటి యొక్క కాంబినేషన్ ద్వారా మనకి XY స్క్రీన్ మీద
ఎలా ఎక్స్పోజ్ అయింది, అక్కడ వ్యూ అనేది మనకి ఎలా ఉంది, మ్యాక్సిమానా మినిమానా అసలు ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ మరి రెండు కాంబినేషన్ చెప్తున్నప్పుడు అవి ఎలా ఉంటుంది, ఆ రెండింటి కాంబినేషన్కి మనకి ఇక్కడ ప్రొడక్ట్ చూసారా, I = ఏమొచ్చింది 4a² sin² α² × cos² బీటా అని వచ్చింది కదా మనకి, అంటే 4I0 సారీ a² బదులు I0 అనుకున్నాగా 4I0 cos² బీటా × sin² α/α² అని వచ్చింది కదా మనకి ఇక్కడ. ఇప్పుడు దాన్ని మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేసామంటే చూడండి, ద ఇంటెన్సిటీ ద రిజల్టెంట్ ప్యాటర్న్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ 2 ఫ్యాక్టర్స్ మీద ఫాలోయింగ్ డిపెండ్ అవుతుంది. తెలుసు కదా మనకి 2 ఫ్యాక్టర్స్ ఏంటి, మనకి ఇంటెన్సిటీ ఏమొచ్చింది, మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్తున్నాను చూడండి ఒకసారి. 2 ఫ్యాక్టర్స్ అంటే ఏమీ లేదమ్మా, ఇక్కడ I0 పక్కన ఏంటండి, ఏ sin² α/α² అనేది ఒక ఫ్యాక్టర్ అయితే cos² బీటా అనేది ఒక ఫ్యాక్టర్, sin² α/α² అనేది మనకి డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్లో sin² α/α² అనేది డైఫ్రాక్షన్ యొక్క ఫ్యాక్టర్ అయితే cos² బీటా ఏంటంటే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అనమాట. చూసారా ఇంటెన్సిటీలో కూడా మనకి కాంబినేషన్ ఎలా మనకి ఎక్స్ప్లెయిన్ ఎలా వచ్చిందో, ఈ కాంబినేషన్తో మనకి ఇంటెన్సిటీ ఉందన్నమాట. అంటే ఏంటి, దేని యొక్క ఫ్యాక్టర్ది, డైఫ్రాక్షన్ ఫ్యాక్టర్ ఏమో sin² α/α² అయితే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఏమో cos² బీటా ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు థియరీలోకి వెళ్ళినట్లయితే మనకి sin², ఇప్పుడు 2 ఇంటెన్సిటీ ఏం చెప్పాను, 2 ఫ్యాక్టర్స్ అన్నానికి a² sin² α/α² అంటే సారీ sin² α/α² విచ్ ఈస్ ద సేమ్ ద డిరైవ్డ్ ఫ్రమ్ ద సింగిల్ ప్రాన్ ఆఫ్ డైఫ్రాక్షన్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం a² sin² α/α² అనేది సింగిల్ స్లిట్ యొక్క డైఫ్రాక్షన్ అని మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఒక్కొక్క స్లిట్ ఒక్కొక్క సింగిల్ స్లిట్ కింద యాక్ట్ అవుతుంది. therefore the gives the intensity distribute the diffraction pattern due to any individual slit. ఇందాక చెప్పానుగా ఒక్కొక్క స్లిట్ ఒక్కొక్క ప్యాటర్న్ కింద ఫామ్ అవుతుంది. అదేవిధంగా cos² బీటా గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ sin² చూడండి sin² α/α² గురించి మాట్లాడి, ఇప్పుడు cos² ఫ్యాక్టర్ డైఫ్రాక్షన్ ఫ్యాక్టర్ which is the give the interference pattern due to the wave starting from the 2 parallel slit. 2 parallel slit అంటే కోరెంట్ సోర్సెస్ మనకి ఇక్కడ ఇంటెన్సిటీ మనకి ఏం జరుగుతుంది, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని మనకి ఇస్తుంది అనమాట, which gives the interference pattern due to wave starting from 2 parallel slits అనమాట. ఇప్పుడు ఈ రెండింటి గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. అంటే ఏమీ లేదు, ఈ sin² ఆల్ఫాకి కండిషన్ రాస్తున్నాము. అంటే ఏంటి, ఇక్కడ మ్యాక్సిమా సెంట్రల్లీ మ్యాక్సిమా అని చెప్పి రాసుకుంటున్నట్టే ఇక్కడ మ్యాక్సిమా 0 చేయాలి కాబట్టి థీటా వాల్యూ 0 అయినప్పుడు అంటే ఏంటి, సింగిల్ స్లిట్ అయితే ఏమవుతుంది, థీటా సెంటర్ మ్యాక్సిమా వచ్చేసరికి ఎప్పుడు కూడా 0 ఉండాలి కదా, అవునా లేదా, సింగిల్ థీటా యాంగిల్ చేయదు కాబట్టి ఆల్ఫా అంటే థీటా వాల్యూ 0 అవ్వాలంటే మనకి అక్కడ మీకు కండిషన్ చూడండి, మ్యాక్సిమా అప్లైడ్ ఇన్ ద డైరెక్షన్ గివెన్ బై sin α = theta, therefore alpha does not = 0. ఓకేనా, సైన్ ±m∅ 0 అవ్వటం కోసం ఆల్ఫా m∅ వేర్ m = 1 2 3. therefore ఆల్ఫా అనగానే మనకి ఇక్కడ తెలుసు కదా πe sin θ/λ, therefore ±m∅, therefore e sin θ ± m∅. దానికి సంబంధించిన గ్రాఫ్ ఇలా ఉంటుందన్నమాట. ఇది దేనికి సంబంధించి, డైఫ్రాక్షన్ సంబంధించింది. అదేవిధంగా ఇంటర్ఫరెన్స్ టర్మ్ cos² బీటా కాబట్టి గివ్ ద సెట్ ఆఫ్ ఈక్వి డిస్టెన్స్ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్. మనకు తెలుసు ఇంటర్ఫరెన్స్ అనగానే ఈక్వల్గా డార్క్ ఎంత అయితే ఉంటుందో విత్ బ్రైట్ కూడా అలాగే ఉంటుంది కదా ఇంటర్ఫరెన్స్. కానీ డైఫ్రాక్షన్లో ఎలా ఉండదు, సెంట్రల్ది మ్యాక్సిమా ఉంటుంది, తర్వాత ఎయిదర్ సైడ్ ఆఫ్ ది మినిమా ఉంటుంది, తర్వాత మళ్ళీ సెకండరీ మ్యాక్సిమా ఉంటుంది, తర్వాత మినిమా ఉంటుంది, సెకండరీ మ్యాక్సిమా అలాగా ఉంటుంది మనకి డైఫ్రాక్షన్కి వచ్చేసరికి. కానీ ఇంటర్ఫరెన్స్కి వచ్చేసరికి ఈక్వి డిస్టెన్స్ సేమ్ ఈక్వల్గా ఉంటుంది, డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ రెండు కూడా. మ్యాక్సిమా ఆర్ అప్లైడ్ ఇన్ ద డైరెక్షన్స్ గివెన్ బై, మ్యాక్సిమా గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మ్యాక్సిమా కండిషన్ అంటే ఏంటి, బ్రైట్ కండిషన్ కాబట్టి therefore 1 మ్యాక్సిమా cos² బీటా = వాల్యూ ఎలా ఉండాలి, 1 ఉండాలి. therefore cos బీటా = ±1, n = 1 0 1 2 3, cos into ±n∅ = ±1, బీటా = ±n∅. అంటే ఇక్కడ బీటాని ఏమనుకున్నాం, π/λ × e + g × sin θ ±n∅. therefore e + g sin θ ±n∅. అది ఇంటర్ఫరెన్స్ ద్వారా వచ్చేదేమో గ్రాఫ్, దీన్ని బేస్ చేసుకుంటూ మనం గీసేదేమో గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇదేమో డైఫ్రాక్షన్ అయితే ఇది
ఇంటర్ఫరెన్స్ అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా ఇక్కడికి క్లియర్గా డైఫ్రాక్షన్. ఇప్పుడు సరే ఇదంతా బాగానే ఉంది, మరి ఏంటి ఇలాగ విడివిడిగా మనం చూపిస్తామంటే కాదు, దాని యొక్క రిజల్టెంట్ చూడండి ఒకసారి. ఇది అంటే ఏంటి, ఫస్ట్ ఏం చెప్పాను నేను ఇక్కడ, డైఫ్రాక్షన్ ఏమో ఈ గ్రాఫ్ చెప్పాను, ఇంటర్ఫరెన్స్ ఏమో ఈ గ్రాఫ్. ఈ రెండిట్లు కలిపి కంబైన్ చేసి మనకి వ్యూ మీద ప్రొజెక్ట్ అవుతుందని చెప్పాను కదా, అదే ఇదనమాట. ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్తో, రిజల్టెంట్ ఇంటెన్సిటీ తోటి మనకి ఇక్కడ వ్యూల మీద మనకి కనబడేది, అది కూడా కంబైన్డ్ టు డైఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ రెండింటిని కలుపుతూ మనకి డబల్ స్లిట్ మనకి ఫ్రాన్హోఫర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే.